రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వడంలో జాప్యం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చారు. అందులో భాగంగా యువకులందరూ కూడాను ఏడాది కావస్తున్న నిరుద్యోగ యువకులకు వృత్తి ఇవ్వకపోవడంతో పాటు మరోవైపు చూస్తే కనుక ఉన్న కొలువులను కూడా తొలగించి ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నమ్మబలికించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ హామీల అమల్లో ఎందుకు జాప్యం చేస్తుంది? ఒక పిలుపుకే ఇంతమంది యువకులందరూ రావడం జరిగింది. యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మాత్రం అటు సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. మరి యువకులు మాత్రం ముందుండి ఈ కార్యక్రమం ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగానికి సంబంధించి ఏ విధంగా తీసుకోవచ్చు? ఏడాది కావస్తూ ఉంది, ఇచ్చిన హామీలు నిరుద్యోగి యువకులంటే అంత అలుసుగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంకి కొలువులు ఇస్తామని చెప్పారు, కొలువులు తీసేసి రోడ్డును పడే పరిస్థితి. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం, ఎటువంటి పోరాటం చేస్తారు? మీరు ముందు నుంచి చూడొచ్చు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మోసాలు, వెన్నుపోటు, ఇది మాత్రమే ఆయన ఎజెండాగా తీసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటున్నారు కానండి, అంటే ఓపెన్గా చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారిని బానిస కింద వాడుతున్నారు. మీరు చూసుకోవచ్చు, ఆయనకు కావాల్సినవి ఇచ్చేసి వదిలేశారు తప్ప ఏ డెసిషన్ కూడా ఆయన తీసుకోవట్లే. అన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు భృతి ఇస్తానన్నారు, 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఇవి పోగా 4 లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు, 2,66,000 మంది వాలంటీర్లు తీసేశారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేశారు, ఎండి వెహికల్స్, రేషన్ డిపో వెహికల్స్ తీసేశారు, వైన్ షాపుల్లో పనిచేసిన వాళ్ళు తీస్తారు, అలాగే వైద్య సిబ్బంది, వెటనరీకి సంబంధించిన కూడా తీస్తారు. 4 లక్షల ఉద్యోగాలు తీసేసి 4 లక్షల ఉద్యోగాలు తీసేసిన కుటుంబాల తాలూకు ఏడుపులు పెడుపులతో మీరు ఆనందపడతారా? మీరు ఇదేనా మీ ప్రభుత్వం? ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగిద్దాం అనుకుంటున్నారా? 2 సార్లు 2 బడ్జెట్లు రిలీజ్ చేశారు, ఒక బడ్జెట్లో కూడా డబ్బులు ఇవ్వలేదు. 1,60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంచుమించు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 3,000 రూపాయలు ఇవ్వాలి. ఆల్మోస్ట్ 57,000 రూపాయలు, 57,000 కోట్లు ఉంది. అంటే 2 బడ్జెట్లు కలిపి సుమారు 1,50,000 కోట్లు ఎంత ఉంది. ఎప్పుడు ఇస్తారండి మీరు? ఎవరు? పోనీ అది కాదా, విద్యార్థులకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లు ఎవరు? వసతి దీవెన ఎవరు? విద్యా దీవెన ఎవరు? ఎవరు? ఏం చేద్దామనండి? అంటే రానున్న తరంలో యువతకి మీరు అన్యాయం చేసి, ఎవరు కూడా మంచి పాత వేసుకోవడానికి మీరు దారి ఇవ్వకుండా అన్యాయాలు చేసి ఎన్ని కుటుంబాలు రోడ్డుకి ఈడుస్తారు? అంటే రోడ్డుకి ఈడ్చి మీరు సంతోషపడతాం అనుకుంటున్నారా? ఈ పరిస్థితులు ఏం చెల్లవు. మేము బయటకు వచ్చాం, సంవత్సర కాలం టైం ఇచ్చాం, సంవత్సరం అయిపోయింది, మేము బయటకు వచ్చాం. ఈరోజు ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ పరిస్థితులు ఇంకా ఎక్కువ ఉంటాయి. రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, గడిది గుడ్డు లేదండి. ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో ఏడాది పాలన సరిపోలేదా? అదేవిధంగా నిరుద్యోగ యువకులతో ఇట్లా చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చరిస్మాతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం కరివేపాకులకు వాడుకుంటారని చెప్పి చూస్తే ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం? ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నీ కూడా నెరవేర్చలేదు సరిగదా. తిరిగి ఏంటంటే మాపై అక్రమంగా కేసులు కూడా పెడతాను. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తిరిగి ఉన్న ఉద్యోగాలని కూడా తీసేస్తూ వాళ్ళు ఏంటంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దానికి లేదు. డిఎస్సి తీస్తామన్నారు, అది లేదు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీకు పాలన పరిపాలించే పరిస్థితిలో మీరు ఉన్నారా లేదా? లేనప్పుడు మీరు దిగిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవన్నీ చేసి చూపించి గత 5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం మానేశారా? వసతి దీవెన ఇవ్వడం మానేశారా? విద్యా దీవెన ఇవ్వడం మానేశారా? ఈ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకొని ఇటీవల ఏవైతే పలు కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చి అనుభవించిన స్పందన, వివిధ ఘటనలు ఇచ్చేసుకొని కేసులు కడుతున్నారు. అంటే ఇది మైండ్ డైవర్ట్ గేమ్ కింద పరిణామాలు తీసుకోవచ్చు 100%. ఎందుకనంటే ఏదైనా ఒక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మీద మాట్లాడితే నేను వంశీ అని అంటారు, ఆడు తప్పు చేసినాడు అంటున్నారు. లేదు విద్యా దీవెన రావు బాబు అని అంటే నిన్న కేసులు కడతారు. అలాగే వసతి దీవెన కోసం అడిగితే దాని మీద కూడా కేసులు కడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకే ఈ సందర్భంగా చూశారు కదా మీరు, యువత ఎంత రగిలిపోతూ ఉందో. అందుకే యువతకి మీరేంటంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే రేపు ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి వీళ్ళుగా ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీల్లో ఏదన్నా మీకు అమలైందా లేదా? ఏ యువత అయితే గతంలో ఈ చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇస్తారని నమ్మి ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని యువతలో మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇప్పుడు కన్నా మేల్కోకపోతే రేపు రాబోయే ఫలితాలు మీరు మమ్మల్ని ఎక్కిరించడం కాదు, తిరిగి మేమే మిమ్మల్ని ఎక్కిరించే స్థాయి కూడా వస్తూ ఉందని చెప్పేసి
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నిరుద్యోగ ఈ వృత్తికి సంబంధించినటువంటి ఈ పిలుపు మాత్రం ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో చూస్తే కనుక పూర్తి స్థాయిలో వారు మాత్రం ఇక్కడ చేసే పరిస్థితి ఉంది. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాలు? యువతని మోసం చేసినట్టు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సరిపోలేదా? చంద్రబాబు గారు ఇది రెండవసారి యువతను మోసం చేయటం. 14 ఎన్నికల ముందు కూడా సేమ్ ఇలాంటిదే ఒక హామీ ఇచ్చి ఆ రోజు మోసం చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం అని చెప్పి పేరు పెట్టి ఎన్నికలకి నెల రోజుల ముందు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 20 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తిని 1,00,000 మందికి ఇస్తామని చెప్పి చివరికి ఎవరికి ఇవ్వకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ అలాంటి హామీతో 24 ఎన్నికల్లో రావడం ఇది చాలా తీరని ద్రోహం కింద భావించవచ్చు. 20 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి అంటే అలా చూసుకుంటే సుమారుగా ఒక నెలకి 600 కోట్లు ఇవ్వాలా, ఒక సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలా. ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? పేపర్లో చూస్తే, మీడియాలో చూస్తే, ఈనాడులో చూస్తే ఇదిగో ఈరోజు 30,000 ఉద్యోగాలు వేస్తాం, రేపు 40,000 ఉద్యోగాలు వేస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నాం. తొలగింపుల ఉద్యోగాల విషయాలుగా MDU వ్యవస్థ, అదేవిధంగా ఎక్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను అవి తొలగింపులు. అంటే ఉద్యోగాలు ఇవ్వకపోక ఉన్న ఉద్యోగాలు తొలగించే ఒక డిజిట్ కూడా మీద లేకపోలేదు. అత్యంత ఘోరమైనటువంటి సందర్భం. వాలంటీర్లు ఆపేశారు, 2.5 లక్షల మంది వాలంటీర్లు ఆపేశారు. MDU వెహికల్స్ ఆపరేటర్స్ ఆపేశారు, అందులో ఉన్న హెల్పర్స్ ఆపేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సుమారుగా 10,000 ఉద్యోగాలని రిమూవ్ చేశారు. మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో BPOలను తొలగించారు మొన్ననే. ఇలా చూసుకుంటే ఒక ఉద్యోగము ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలను తొలగించినటువంటి దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాన్ని నేనైతే భావిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం చేస్తారు. చూస్తే కనుక కేసులు పెట్టే ప్రక్రియ శ్రీకారం చుడుతుంది. ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని బెదిరించడం, కేసులు పెట్టడం, హెరాస్మెంట్ చేయడం, అక్రమైన కేసులతో రాజ్యం వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు ఎదిరించడం, మోసగించడం, ఈ రాష్ట్ర ఖజానాన్ని 14-19 మధ్య అతను ఏ రకంగా అయితే ఈ రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్నారో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ఖజానాన్ని పెద్ద ఎత్తున దోసుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసుకున్నారు. అందుకే అతని కార్యకర్తలకి నీరు చెట్టు ద్వారా అప్పుడు ఏదైతే వర్కులు చేయకుండా బిల్లులు చేసుకున్నారో రికార్డింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని ఈ గత 5 సంవత్సరాలు ఉన్న ఆదాయం అంతా కూడా ఈ రోజు కూడా మళ్ళీ నీరు చెట్టు పాత లబ్ధిదారులకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగింది. అందులో భాగమే ఈవేళ యువతను మోసగించడం కానీ, రైతులు మోసగించడం కానీ, మహిళలు మోసగించడం కానీ, అతను చెప్పిన సూపర్ 6 హామీలు ఒక్కరు కూడా అమలు చేయకుండా ప్రతి ఒక్కరిని మోసగించడమే చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదైతే యువజన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ నిరుద్యోగ ఈ పిలుపుకు మాత్రం ఆహ్వానించేసి వచ్చారు. చూస్తే కనుక ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న అది కూడా దాటవేసే పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇది కూడా చెల్లించకుండా చేస్తున్నట్టు ఈ పరిణామాలు మాత్రం ఏడాది కావస్తున్నా వీరెవరూ గుర్తుకు రావట్లేదా? సూపర్ 6 హామీలు నెరవేర్చకపోగా యువతను మాత్రం పూర్తిగా నిర్లక్షిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తాలూగా నిర్లక్ష్యాన్ని మాత్రం ఎండగట్టేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగం ఇచ్చినటువంటి పిలుపు మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఒక స్పందన లభించని చెప్పుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. ఇక నుంచి మాత్రం ప్రతి అంశాన్ని కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు మాత్రం తాము వెనకబడబోమని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో వీరు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఆందోళన కూటమి ప్రభుత్వం తల వంచుతుందా, వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదనే విషయం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.